హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను నా రాక్షసుడు పార్ట్ 30. నేను మూవీ చూసి డల్ అవ్వలేదు. ఆఫ్టర్నూన్ అమ్మమ్మ నీతో పాటు బైక్ మీద వెళ్తున్నా నన్ను ఎక్కడ చూసిందో అని భయపడుతూ ఉన్నా. భయపడుకో, మీ అమ్మమ్మ ఏమీ మనల్ని చూసి ఉండదు. ఒకవేళ మనల్ని చూసినా నేను వెళ్ళిన స్పీడ్కి నిన్ను అసలు గమనించే ఉండదు. కాబట్టి నువ్వేమీ భయపడకు అని చెప్తాడు. అని అంటుంది, కానీ మనసులో మాత్రం భయపడుతూ ఉంటుంది మిహి. రణవ్ ఎప్పుడు మిహిరాన్ని డ్రాప్ చేసే దగ్గర బైక్ ఆపుతాడు. దాంతో రణవ్ దగ్గరికి వెళ్తుంది మిహి. ఇంకా భయపడుతూ ఉన్నావేరా అని అడుగుతాడు. దానికి మిహిరా అవును కాదు అని అన్నట్టు రెండు విధాలుగా తలూపుతుంది. భయపడకు స్వీటీ, మీ అమ్మమ్మ నిన్ను చూసి ఉండదు. ఒకవేళ నిన్ను గుర్తుపట్టి చెప్పినా మనం చేసే దానిలో తప్పేముంటుంది చెప్పు. నిన్ను తప్పు పట్టాలని చూస్తే ధైర్యంగా మన లవ్ గురించి ఇంట్లో చెప్పు. అప్పటికి నీకు భయం అంటావా? నేనే మీ ఇంటికి వచ్చి మీ నాన్నతో మాట్లాడతాను, సరేనా అని అంటాడు. అని కాస్త ధైర్యం తెచ్చుకుంటుంది మిహిరా. రణవ్ మిహిరా నుదుటి మీద ముద్దు పెట్టి దూరం జరిగి వెళ్ళు అని చెప్తాడు. మిహిరా తన స్కూటీ తీసుకుని ఇంటికి వెళ్తుంది. మిహిరా ఇంట్లోకి వస్తూ ఉంటేనే ఎదురవుతుంది తాయారు. తాయారుని చూడగానే భయపడుతుంది మిహిరా. దానికి తోడు తాయారు ముఖం కూడా చాలా కోపంగా ఉంటుంది. తాయారు కోపం చూసి మధ్యాహ్నం తను రణవ్ బైక్ మీద వెళ్ళటం చూసి ఇంట్లో చెప్పేసి ఉంటుంది అని భయపడుతూ ఉంటుంది. తాయారు మిహిరా వైపు కోపంగా చూసి వెళ్ళిపోతుంది. మిహి వచ్చేసావా, నీకోసమే చూస్తూ ఉన్నా అంటుంది శ్రద్ధ. నా కోసమా? ఎందుకక్క అని భయంతో తడబడుతూ ఉంటుంది. కాలేజ్ టైం అయిపోయింది కదా, ఇంటికి వస్తావని చూస్తున్నా అని మామూలుగానే సమాధానం చెప్తుంది. అక్క, అమ్మమ్మ ఎప్పుడొచ్చింది అని అడుగుతుంది. వచ్చి ఒక 20 నిమిషాలు అయి ఉంటుంది. ఎందుకు వచ్చింది అక్క అమ్మమ్మ అని భయపడుతూ అడుగుతుంది మిహిరా. ఇటువైపు ఏదో పని ఉందని వచ్చిందంట. ఎలా వచ్చింది కదా అని నన్ను ఒకసారి చూసి మాట్లాడి వెళ్దామని వచ్చింది అమ్మమ్మ. మాట్లాడడానికా? ఏం మాట్లాడింది? ఏం మాట్లాడుతుంది? ఎప్పటిలాగానే మాట్లాడింది. పెళ్లి చేసుకోమని నా బుర్ర తింది. అంతేనా? ఇంకేమీ చెప్పలేదు అమ్మమ్మ నీకు? ఇంకేం చెప్తుంది? ఏమైంది మిహి ఈరోజు కొత్తగా అమ్మమ్మ గురించి ఆరాలు తీస్తూ ఉన్నావు అని అడుగుతుంది శ్రద్ధ. ఏమీ లేదక్క, అమ్మమ్మ కోపంగా కనిపిస్తే అడిగాను అని తడబడుతుంది. ఓ అదా, అమ్మమ్మ ఎంత చెప్పినా నేను పెళ్లికి ఒప్పుకోవటం లేదు అని నా మీద కోపంగా ఉంది. దాన్ని చూసి నువ్వేమైందో అనుకుని ఉన్నావా? అమ్మమ్మ గురించి నీకు తెలిసిందే కదా మిహి. తన కోపాన్ని లైట్ తీసుకుంటే సరి. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, ఈ లోపు నేను కాఫీ రెడీ చేస్తాను అని చెప్పి కిచెన్ లోకి వెళ్తుంది శ్రద్ధ. శ్రద్ధ వెళ్ళాక అమ్మయ్య అనుకుని అమ్మమ్మ ఎక్కడ నన్ను రణంతో చూసి ఆ విషయం అక్కతో చెప్పింది అని భయపడి చచ్చాను. కానీ అమ్మమ్మ అక్కకి ఏమీ చెప్పలేదు అంటే అమ్మమ్మ రణంతో నన్ను చూడలేదన్నమాట. బ్రతికిపోయాను. ఎక్కడ అమ్మమ్మ మమ్మల్ని చూసి ఉంటుందేమోనని ఎంత భయపడ్డాను. ఇక నాకు అలాంటి భయం ఏమీ లేదు అని హ్యాపీగా గదిలోకి వెళ్తుంది మిహిరా. మిహిరా రోజులాగానే కాలేజ్కి వస్తుంది. తనకి దీప ఎదురవడంతో ఇద్దరు మాట్లాడుకుంటూ క్లాస్కి వెళ్తూ ఉంటే తెలియకుండానే ఒక అబ్బాయికి డాష్ ఇస్తుంది. సారీ అని చెప్తుంది. ఇట్స్ ఓకే అని చెప్పి కింద పడిన బుక్స్ తీసుకుంటూ ఉంటే మిహిరా కూడా అతనికి హెల్ప్ చేస్తుంది. ఇదిగోండి మీ బుక్స్ అని అతని చేతికి ఇస్తూ, అరే సీనియర్ మీరా హా అని పైకి లేస్తాడు. వినయ్ గారు మీరా? ఈ మధ్య అసలు కనిపించడం లేదు, ఏమైపోయారు అని అడుగుతుంది దీప. నేను ఎక్కడికి వెళ్తాను, రోజు కాలేజ్కి వస్తూ ఉంటే ఈ మధ్య మాకు కనిపించడం లేదే. ఇంత ముందు అయితే రోజుకి 4 సార్లు అయినా కనిపించేవారు. ఈ మధ్య అయితే అసలు కనిపించడం లేదు అని అడుగుతుంది మిహిరా చిన్న స్మైల్ ఇచ్చి. ఏమీ లేదు, ఈ మధ్య స్టడీస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టాను, అందుకే మీకు ఎక్కువ కనిపించడం లేదు అని చెప్తాడు. ఓ వినయ్ గారు ఇప్పుడు పుస్తకాలు పురుగయ్యారన్నమాట. దానికి బదులుగా చిన్న స్మైల్ ఇచ్చి, నాకు క్లాస్కి టైం అవుతూ ఉంది, మరోసారి కలిసినప్పుడు మాట్లాడుకుందాం, బాయ్ అని చెప్పి వెళ్ళిపోతాడు వినయ్. మిహిరాకి దూరంగా వెళ్ళటం వినయ్కి కష్టంగా ఉన్నా తన బాధని పైకి కనిపించనివ్వకుండా మనసులోనే దాచుకుని క్లాస్కి అయితే వెళ్తాడు. మిహిరా దీప క్లాస్కి వెళ్తూ కోపంగా ఉన్న రణవ్ తనకి ఎదురుపడతాడు.
ఈ రోజేంటి మా వాడు కోపంగా ఉన్నాడు అని అనుకుంటూ ఉండగానే రణవ్ తన చేయి పట్టుకుని లాక్కుని వెళ్తాడు. ఓయ్ ఓయ్, ఎక్కడికి తీసుకుని వెళ్తున్నావు అని అడుగుతూ ఉన్నా తన మాటలు పట్టించుకోకుండా ఎవరూ లేని ప్లేస్ కి తీసుకుని వెళ్తాడు. ఓయ్, నేను అడుగుతూ ఉంటే చెప్పకుండా తీసుకొని వచ్చావు, ఇక్కడికి ఎందుకు తీసుకుని వచ్చావు అని అడుగుతుంది. వాడితో నీకేంటే మాటలు అని కోపంగా అడుగుతాడు. ఎవరితో? నేనెవరితో మాట్లాడ్డానని నీకెంత కోపం వచ్చింది? ఎవరి గురించి అడుగుతున్నావు అని అడుగుతుంది. వినయ్, ఆ వినయ్ గాడితో మాట్లాడుతూ ఉన్నావు, అసలు వాడితో నీకు మాటలేంటి అని సీరియస్ అవుతాడు రణవ్. వినయ్ వినయ్ నాకు ముందుగా తెలిసి ఉండడంతో కనిపించగానే పలకరించాను. అది తప్ప? అవును తప్పే. వాడితో నీకేంటి మాటలు చెప్పానుగా. నాకు నాకు ఎదురయ్యారు, అందుకే తెలిసిన అతను అని మాట్లాడ్డాను. అయినా మాట్లాడితే ఎందుకంత కోపం నీకు? నువ్వు నా దానివి, నా గర్ల్ ఫ్రెండ్వి. నువ్వు మాట్లాడితే నాతోనే మాట్లాడాలి. వేరే అబ్బాయి ఎవరితోనైనా మాట్లాడితే నాకు చాలా కోపం వస్తుంది అని కోపంగా చెప్తాడు. ఎందుకు, నా మీద నీకు నమ్మకం లేదా అని అడుగుతుంది. నాకు నీ మీద కాకపోతే ఇంకెవరి మీద ఉంటుంది స్వీటీ, కానీ నీతో ఏ అబ్బాయి మాట్లాడినా నాకు నచ్చదు. పొజిటివ్నెస్ అయిపోతాను, చాలా కోపం వస్తుంది అని తనని కన్విన్స్ చేయాలని చూస్తాడు. మరి ఎంత కోపమా? నా విషయంలో నువ్వు కోపం చూపిస్తే నాకు కష్టంగా ఉంటుంది రణవ్. నీ దగ్గర కోపంగా ఉండకూడదు అని చాలా ట్రై చేస్తున్నాను స్వీటీ, కానీ నువ్వే నాకేదో విధంగా కోపం తెప్పిస్తూ ఉన్నావు అని మిహిరా దగ్గరికి రావటంతో స్మోకింగ్ స్మెల్ వస్తుంది తనకి. స్మోక్ చేసావా రణవ్ అని కోపంగా అడుగుతుంది. ఆ, నువ్వు ఆ వినయ్ గాడితో మాట్లాడడం చూసి కోపం వచ్చి స్మోక్ చేశాను అని చెప్తూ ఉంటే రణవ్ నోటి నుంచి వచ్చే స్మోక్ స్మెల్ తట్టుకోలేక తనని వెనక్కి నెట్టేస్తుంది. నా దగ్గరికి రాకు, దూరంగా ఉండు అనే ముఖం చిరాగ్గా పెడుతుంది స్వీటీ. రణవ్ ప్లీజ్, దూరంగా ఉండు ప్లీజ్. నువ్వు స్మోక్ చేసి దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంటే ఊపిరి తీసుకోవటం కూడా కష్టంగా ఉంది అని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే తనని వెళ్ళనివ్వకుండా ఆపుతాడు. రణవ్ వదులు నన్ను అని అంటుంది. వదలను అని తనని దగ్గరికి లాగ్గానే ముఖం పక్కకు తిప్పేసుకుంటుంది తను. మిహిరా తన దగ్గరగా ఉంటే ఊపిరి బిగబెట్టుకోవటం చూసి తన మనసు చివుక్కుమంది రణవ్కి. సారీ స్వీటీ అని తనకి దూరం జరుగుతాడు. రణవ్ దూరం జరగడంతో ఊపిరి పీల్చుకుంటుంది మిహిరా. రణవ్ స్మోక్ చేయటం మానేయవచ్చు కదా, నాకు స్మోక్ అంటే అస్సలు పడదు. నువ్వు స్మోక్ చేసి నా దగ్గరకు వస్తూ ఉంటే ఊపిరి తీసుకోవటం కూడా నాకు కష్టంగా ఉంది అని చెప్తుంది. స్మోక్ చేయటం మానేయాలి అని నేను చాలా ట్రై చేస్తున్నా, కానీ నా వల్ల కావటం లేదు. నాకు ఎక్కువ కోపం వస్తే స్మోక్ చేస్తేనే కంట్రోల్ అవుతుంది. స్మోక్ చేయకపోతే అసలు నా కోపం కంట్రోల్ అవ్వదు. కోపం కంట్రోల్ అవ్వడానికి ఇది కాదుగా మార్గం. స్మోక్ చేయటం వలన హెల్త్ పాడవుతుంది, కానీ దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు. ఆ విషయం నాకు కూడా తెలుసు స్వీటీ, కానీ కోపం వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా నా ఆలోచన స్మోక్ చేయటం మీదుగా వెళ్తుంది. దీన్ని ఎలా మానేయాలో నాకేం అర్థం కావట్లేదు అంటాడు. రణవ్, నీకు నాకన్నా స్మోక్ చేయటం ఎక్కువ అని అడుగుతుంది. హే, నీకన్నా నాకు సిగరెట్ ఏమీ ఎక్కువ కాదు, అలాంటప్పుడు నా కోసం నువ్వు స్మోక్ చేయడం మానేలేవా? మిహిరా, నేను చెప్తుంది నీకు అర్థం కావట్లేదు. నేను స్మోక్ చేయటం మానేయాలి అని ప్రయత్నిస్తున్నా, నా వల్ల కావటం లేదు అని అసహనంగా చెప్తాడు. అవ్వట్లేదు అని వదిలేస్తావా రణవ్? నువ్వు స్మోక్ చేసి నా దగ్గరకు వస్తూ ఉంటే నీకు దగ్గరగా నేను ఉండలేకపోతున్నాను. ఊపిరి బిగబెట్టుకోవాల్సిన పరిస్థితి నాది. నేను నీ వల్ల కానీ ఇంకెవరి వల్లనైనా కానీ బాధపడితే నువ్వు తట్టుకోలేను అని చెప్పావు కదా. నాకు ఇష్టం లేని సిగరెట్ నువ్వు కాలుస్తూ ఉంటే నాకు బాధగా ఉంది రణవ్. నీ దగ్గర ఉంటే నాకు ధైర్యంగా ఉంటుంది, కానీ నీకున్న స్మోకింగ్ అలవాటు వల్ల నీ దగ్గరికి రాలేకపోతున్నా. ఆ ధైర్యం నాకు దూరం అవుతున్నట్టు ఉంది రణవ్. నేను బాధపడకూడదు అని స్మోక్ చేయటం మానేస్తావు, లేకపోతే నేను బాధపడినా పర్వాలేదు అని స్మోక్ చేయడం కంటిన్యూ చేస్తావు అని ఇష్టమని చెప్పి వెళ్ళిపోయింది. మిహిరా బాధపడకూడదు అని ఆ క్షణం నుండి స్మోక్ చేయటం మానేయాలి అనుకుంటాడు రణవ్. అనుకున్నట్టే తనకి స్మోక్ చేయాలి అనిపించినప్పుడల్లా మిహిరా మాటలు గుర్తుకు వచ్చి తనని తను కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాడు. రణవ్ ఫ్రెండ్స్ కూడా అలవాటులో పొరపాటుగా రణవ్ కి సిగరెట్ ఇచ్చినా మిహిరా మాటలు గుర్తుకు వచ్చి పక్కన పడేసి అక్కడి నుంచి వెళ్ళిపోయేవాడు. రణవ్ స్మోక్ చేయకుండా
పక్కన పడేసి వెళ్ళడం చూసి తన ఫ్రెండ్స్ కూడా ఆశ్చర్యపోతారు. రణవ్ తన కోసం స్మోక్ చేయడం మానేశాడని తెలిసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అయినా సరే కావాలని రణవ్ తనతో మాట్లాడడానికి వచ్చినా కావాలని ముందులా కాకుండా దూరంగా ఉంటూ మాట్లాడుతూ ఉంటుంది మిహిరా తను స్మోక్ చేయటం వల్లే తనకి దూరంగా ఉంటుంది అని బాధపడి పూర్తిగా స్మోక్ చేయటం మానేస్తాడు. మిహిరాకి వినయ్ ఎప్పుడైనా కనిపించినా సరే రణవ్కి తను వినయ్తో మాట్లాడితే కోపం వస్తుందని చూసి చూడనట్టు వెళ్ళిపోయేది. మిహిరా తనని చూసినా కూడా పలకరించకుండా వెళ్ళిపోతూ ఉంటే తనకి మొదట్లో బాధగా అనిపించినా మిహిరా తనని అవాయిడ్ చేయటమే మంచిది అనుకున్నాడు. అప్పటికే రణవ్ స్మోక్ చేయటం మానేసి 1 మంత్ అవుతుంది. రణవ్ పూర్తిగా స్మోక్ చేయటం ఆపేశాడు అని తెలిసి ఆ హ్యాపీనెస్ లో రణవ్తో పాటు బయటికి వెళ్ళాలి అని రణవ్కి మెసేజ్ చేస్తుంది. ఏమైంది, ఇక్కడికి రమ్మని మెసేజ్ చేశావు అని వస్తూనే అడుగుతాడు. రణవ్ రావటంతో తనని హక్ చేసుకుంటుంది మిహిరా. తను రాగానే మిహిరా హక్ చేసుకుంది అని తెలియని రణవ్ కాస్త ఆశ్చర్యపోయినా నెల రోజుల తర్వాత మిహిరా ముందులా తనకి దగ్గరగా ఉంది అని ఆనందపడతాడు. అంతలోనే మిహిరాని తన నుంచి దూరం జరుపుతాడు. ఎందుకు రమ్మన్నావు అని కోపంగా కాకుండా మామూలుగానే అడుగుతాడు. నాకు నీతో రైడ్కి వెళ్ళాలని ఉంది, తీసుకుని వెళ్ళవా అని అడుగుతుంది. సారీ, నాకు కుదరదు అని చెప్తాడు. ఎందుకు కుదరదు నీకు? ఆఫ్టర్నూన్ నుంచి నీకు క్లాసెస్ కూడా లేవు కదా, తీసుకుని వెళ్ళొచ్చు కదా నన్ను అని రణవ్ చెయ్యి చుట్టేసి గోముగా అడుగుతుంది. రణవ్ మిహిరా చేతిలో నుంచి తన చెయ్యి లాక్కుంటాడు. దాంతో రణవ్ వైపు ఉక్రోషంగా చూస్తుంది. ఏంటి పోజ్ కొడుతున్నావు? నన్ను అవాయిడ్ చేయాలని చూస్తున్నావా? నేను దగ్గరగా ఉంటే దూరం వెళ్తూ ఉన్నావు అని కోపంగా అడుగుతుంది. మిహిరా మాటలకి రణవ్కి కోపం వస్తుంది. ఆ మాట నువ్వు కాదు నేను అడగాలి. నెల రోజుల నుంచి నువ్వే నాకు దూరంగా ఉంటున్నావు. ఇప్పుడు నువ్వు వచ్చి హక్ చేసుకుని దగ్గరగా ఉంటే నేనేమనుకోవాలి అని కోపంగా మాట్లాడతాడు. సారీరా అని రణవ్ని హక్ చేసుకుంటుంది. మిహిరాని తన నుంచి దూరం జరపాలి అనుకున్నా మిహిరా రణవ్ని గట్టిగా హక్ చేసుకుంటుంది. ఓయ్ వదులు అని అంటాడు రణవ్. వదలను అని ఇంకాస్త గట్టిగా పట్టుకుంటుంది. ఇప్పుడు కానీ నువ్వు నన్ను వదలకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు అని కోపంగా చెప్తాడు. నువ్వు నన్ను ఏం చేసినా సరే నిన్ను వదలను అని రణవ్ని కూల్ చేయడానికి తన బుగ్గ మీద ముద్దు పెడుతుంది. దాంతో రణవ్ మిహిరాని దూరం జరపడం ఆపుతాడు. కోపం పోయిందా అని కళ్ళెత్తి రణవ్ వైపుకు చూస్తుంది. తనని కొట్టేలా చూస్తూ ఉంటాడు రణవ్. నీకంత కోపం ఏంట్రా బాబు అని రణవ్ బుగ్గలు పట్టుకుని లాగుతుంది. దాంతో మిహిరా చెయ్యి వెనక్కి మిల్లి తిప్పి పట్టుకుని తనని మరింత దగ్గరికి లాక్కుంటాడు. మరి ఏం జరుగుతుందో మనం వచ్చే ఎపిసోడ్ లో చూద్దామండి. స్టోరీ నచ్చితే మా కష్టానికి ఒక లైక్ చేసి స్టోరీని హైప్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు నచ్చిందో లేదో నాకు ఎలా తెలుస్తుంది స్టోరీ?